బాగా మాట్లాడారమ్మా. హలో 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 అన్న జగనన్న, ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, మా వెంకయ్యమ్మ గారికి, శివరెడ్డి వాసిరెడ్డి గారికి, పెద్దలకి అందరికీ నమస్కారాలన్న. మాది దర్శి మండలం శామంతిపూడి అన్న. ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా? ఈ పింఛన్లు 6 రోజు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్న వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచోళ్ళకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశను, చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయటం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిందన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తానికి తెలియద్ది. అట్లా అలాగే మొత్తానికి నా ఇంటికి 85,000 వస్తున్నాయన్న. నీ గుండా మేము బాగుపడ్డామన్నా. నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జరీ చేశారన్నా. నాకు గుండె సర్జరీ చేశారు, మంచి అబ్బరు చూశారు. మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న. మాకు ఇచ్చిపోతారు మొత్తం. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేమన్నా. నువ్వే ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మేమందరం సిద్ధంగా ఉంటాం. మేము మీ ఎంట మీద సిద్ధంగా ఉంటాం. మా గుండెల్లో నిలిచిపోయారన్న మీరందరూ, నాన్నగారు మీరందరూ. ఇడుపుల బాయ కూడా వచ్చారన్న నేను నాన్నగారు గారికి, కాటివద్ద గారికి. అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేపించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం. మేము అక్కడ బస్సెడ్డిపల్లి కాడ ఉండవు చూడప్పుడు అక్కడికి మేమే తీసుకెళ్ళి మొట్టమొదట మా శాంతిపూడిలోనే వేసామన్నా నాన్నగారి బొమ్మ. మీరంటే అంత అభిమానం అన్నా మాకు. ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత చెందుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న. నాకు ఏదైనా మందులైనా, సచివాలయాలైనా, వయసు చిన్నదైనా సచివాలయాలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ల నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరు, ఏ ముఖ్యమంత్రులు లేరు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు. వయసు చిన్నదైనా బాగా చేసావన్నా నువ్వు పనులు. ఒక స్కూళ్ళు కానీ, ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ 1గా చేసావన్నా. నీ ఎమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని అనుకుందన్న. ఒక్కసారి ప్లీజ్ అన్నా, ఒక్కసారి నేను ఉంటానా పోతానా నా సర్జరీ ఒక్కసారి. అప్పుడు శాంతిపూడిలో దిగా, ఇప్పుడు నీ ఎమ్మిడి తిరుగుదామని దిగాలన్నా. నీ మేలు మర్చిపోదామని. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. పైన ముఖ్యమంత్రి పీఠంలో మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మైక్ ఇంకెక్కడన్నా